యెస్. హాయ్ స్టూడెంట్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్‌లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఎంత టర్మ్ అండి. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కు. యాక్చువల్‌గా అడిగితే 2 ఆర్ 4 మార్క్స్‌కి అడుగుతాడండి క్వెషన్. ఎందుకు అంటారు. యాక్చువల్‌గా వాడు అడిగితే ఫైండ్ ద ఎంత టర్మ్ అని అడుగుతాడు. దానికి 2 మార్క్స్. లేదు వాడే ఎంత టర్మ్ ఇచ్చేసి ఆ యొక్క టర్మ్ కనుక్కోండి. అంటే ఎన్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. యెస్, మీకు ఆల్రెడీ తెలుసు దీని యొక్క ఫార్ములా. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? మీకు ఆల్రెడీ టర్మ్స్ ఎలా ఉంటాయి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d సో ఆన్ అని ఉంటుంది. సో ఇది ఎలా కనుక్కోండి అంటే ఒక సపోజ్ మనకి ఇలా అయితే ఫైండ్ ఔట్ చేసేస్తాం ఎంత టర్మ్ ఇలాగా. బట్ అలా కాకుండా మనకి 250 టర్మ్, 260 టర్మ్ అంటే మనకి బర్డెన్ అయిపోద్ది కదా! సో దాన్ని బట్టి ఒక ఫార్ములా వచ్చేసింది. ఏంటది? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మీకు తెలుసు ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఇచ్చిన టర్మ్స్‌లో ఫస్ట్ టర్మ్. ఎన్ అంటే ఏంటి? ఎంత టర్మ్. వాడు అడుగుతాడు అంటే ఫైండ్ ద 10th టర్మ్ అని. ఇది మెయిన్ కావాల్సింది. ఎంత టర్మ్ ఇది. ఐ మీన్ టర్మ్ అనమాట ఇది. నెక్స్ట్ డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. ఇదంతా తెలిసిందే కథ. అది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్స్‌లో చూసుకెళ్ళిపోదాం. యెస్, వాడు క్వెషన్ ఎలా అడుగుతాడంటే ఇలా అడుగుతాడు. 2, 4, 6, 8, 10 సో ఆన్ ఫైండ్ 20th టర్మ్ అని అడుగుతాడు. ఫైండ్ 20th టర్మ్. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. మీకేంటి? సో మీకు ఏఎన్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా వేసుకోండి. మీకు మెయిన్ ఫార్ములా ఇంపార్టెంట్. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఫస్ట్ మీరు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ, ఎన్, డిఈ. అవి క్వశ్చన్‌లోనే ఉంటాయి మీకు ఆల్రెడీ. యెస్. మీకు ఏ అంటే ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ. ఏ అంటే ఫస్ట్ టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్. ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్. 2. నెక్స్ట్ ఎన్ వాడే ఇచ్చాడు. ఏంటి? 20. నాకు 20 టర్మ్ కావాలని. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 20th అని రాసుకుంటారు. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి. డి అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్, లేదంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్, లేదంటే థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్, లేదంటే ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్. ఏది తీసినా ఒకటే కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. చెక్ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్ ఏంటి? 4. 4లోంచి దాని ముందు టర్మ్ తీసాను 2. అంటే ఎంత? 4లోంచి 2 తీస్తే ఎంత? 2. అదే. నెక్స్ట్ మీకు ఇది కరెక్టా రాంగా తీసుకోండి. థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్ కూడా తీసుకోండి. డి ఈజ్ ఈక్వల్స్ టు ఈ థర్డ్ టర్మ్ కదా! ఈ థర్డ్ టర్మ్‌లోంచి 6లోంచి సెకండ్ టర్మ్ తీయండి. అంటే 4. 6లోంచి 4 తీస్తే ఎంత? యెస్ 2 వచ్చిందా లేదా? మీ కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంటది. చేంజ్ అవ్వదు. యెస్. మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఫార్ములాస్ కావాల్సిన వాల్యూస్ అంటే ఏ అంటే తెలుసు. ఎన్ అంటే తెలుసు. డి అంటే తెలుసు. మనం ఏం కావాలి? ఎంత టర్మ్ కావాలి అంటే ఏంటి? ఏ 20th టర్మ్ కావాలి. ఎన్ అంటే ఎంతండి అక్కడ? 20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత ఇక్కడ? ఫస్ట్ అంటే 2 ప్లస్ ఎన్ అంటే ఎంత? 20 మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత? 2. అంతే. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేసేయడం ఆన్సర్ వచ్చేస్తుంది 20th టర్మ్. యెస్ 2 ప్లస్ 20లోంచి 1 తీయండి. ఎంత? 19 ఇంటూ 2. మీరు ఎప్పుడూ కూడా ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ 2 ప్లస్ 19 చేయాలా? లేదంటే 90 ఇంటూ 2 చేయాలా? మీరు బడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే హైయెస్ట్ వాల్యూస్ దేనికొస్తే అది చేయాలి. సో దీంట్లో ఐ ఏంటి? ఇంటూ. సో ఫస్ట్ ఈ టర్మ్ క్యాలిక్యులేషన్ తర్వాత దానికి +2 అనేది యాడ్ చేయాలి. ఓకేనా? యెస్. సో యెస్. కిందేసుకోండి. 2 ప్లస్ 19 ఇంటూ 2 ఎంత? 38. యెస్. 2 ప్లస్ 38 ఎంతండి? 40. ఇదే 20 టర్మ్ అంటే ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఏ20 ఈజ్ ఈక్వల్స్ టు 40. మీరు ఇంకా అబ్జర్వ్ చేయాలంటే ఇది ఒక సెకండ్ టేబుల్ అండి. చెప్పాలంటే 2, 4, 6, 8, 10 మీకు ఇంకా చెప్పాలంటే 20 టర్మ్ అంటే మీరు 2 ఇంటూని ఇచ్చిన దాన్ని 20తో మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సరు? 40. అదే ఆన్సర్ ఇది. అదే ట్రిక్ ఇందులో. అర్థమైందా లేదా? యెస్. ఇంకో సమ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంకో సమ్ ఈజీగా ఏంటంటే సపోజ్ 5, 10, 15, 20 సో ఆన్ 100. ఫైండ్ ద 15th టర్మ్ అని అడుగుతాడు. ఫైండ్ ద 15th టర్మ్. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది ఎలా ఉంది? 5th టేబుల్ అంటే యాక్చువల్‌గా 5,
10, 15, 20. సో ఇంకా ఈజీ చెప్పాలంటే 15 టర్మ్ ఎంత, 5 15s ఎంత, 75. మనకు ఆన్సర్ తెలుసు, బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అటు 75 వస్తుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఎస్, సేమ్ ప్రాసెస్ ఒకటే కదా, ఏంటి, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎస్ ఎస్, ఫస్ట్ ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఎంత, 5. నెక్స్ట్ ఎన్ అంటే తెలుసు, ఆడిచ్చాడు ఎంత, 15. నెక్స్ట్ డి అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీయాలి, అంటే 10లోంచి ఫస్ట్ టర్మ్ తీస్తే ఎంత, 5, అంటే 5. ఎస్, మీకు 3 వాల్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయడం, అంటే ఏ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత ఇక్కడ 5 ప్లస్ ఎన్ అంటే ఎంత 15, 15లోంచి 1 తీయండి, 15 మైనస్ 1 ఫార్ములా ఇంటూ డి అంటే ఎంత, కామన్ డిఫరెన్స్ 5, అంతే. సేమ్ సింప్లికేషన్ చేయండి, 5 ప్లస్ 15లోంచి 1 తీయండి, 14, 14 ఇంటూ 5. ఎస్, 5 ప్లస్ 14 5 జర్స్ 70. వచ్చిందా లేదా ఆన్సర్, ఏ 15 ఈజ్ ఈక్వల్స్ టు 75, అంతే అండి. చూడండి ఎంత ఈజీగా, చాలా అంటే చాలా సింపుల్. 2 మార్క్స్ సమ్ అండి, పబ్లిక్ ఎగ్జామ్ కంపల్సరీగా పడే సమయం ఉందంటే ఇదే, ఎంత టర్మే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వరకు యాక్చువల్గా ఫైండ్ ద ఎంత టర్మ్ అడిగాడు. వీడు ఏంటంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, వీడు ఎలా అడుగుతాడంటే, ఎలా అంటే వాడు ఇచ్చేస్తే టర్మ్, అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 12, 16 సో ఆన్ 40 ఇస్తాడు. సో ఫైండ్, యాక్చువల్గా ఈ 40 అనేది ఏ టర్మ్ అని అడుగుతాడు, ఈ 40 అనేది ఎంత టర్మ్ అని అడుగుతాడు. ఇందులో ఏం చేయాలి మనం, వాళ్ళు ఆల్రెడీ ఏ అని ఇస్తాడండి. సో ఇక్కడ మనకి ఎన్ ఇవ్వలేదు, సో ఇక్కడ మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్లో, ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, 4 మార్క్స్ ఇంపార్టెంట్, ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, చెప్తాం సేమ్ ప్రాసెస్. ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎస్, సో సో ఇక్కడ ఏంటి, ఏఎన్ ఇస్తాడు ఎంత, 40, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఎస్, మీకు ఏ తెలుసు ఎంత, ఫస్ట్ నుంచి చెప్పిందే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4, బట్ మీకు ఎన్ తెలియదు, ఎన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, నెక్స్ట్ డి అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీయండి, అంటే 8లోంచి 4 తీయండి, అంటే ఎంత 4, ఇది కామన్ డిఫరెన్స్. ఎస్, మీకు ఫార్ములా తెలుసు, ఏంటి, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎస్, సో ఏ అంటే ఎంత, ఇక్కడ ఏఎన్ అంతే తెలుసు మీకు ఎంత, ఏఎన్ ఇచ్చాడు ఆల్రెడీ ఫస్ట్ 40. ఎస్, ఏ అంటే ఎంత ఇక్కడ 4 ప్లస్ ఎన్ తెలియదు, ఎన్ఏ ఫైండ్ చేయాలి, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత 4. ఎస్, ఫస్ట్ సింప్లికేషన్ చేసుకుంటూ వద్దాం ప్రాసెస్ అంతా, ఓకేనా. ఎస్, సో ఎలా వచ్చింది, 40 ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ అక్కడ ఉన్నది ఇక్కడ వేస్తాను అర్థం కావడానికి మీకు, ఇంటూ 4. ఫస్ట్ మీకు ఎన్ కావాలంటే ఫస్ట్ ఈ టర్మ్స్ అన్ని ఇవతల వైపు తీసుకెళ్ళిపోవాలి, ఈ +4 ఈ పది తీసుకెళ్తే అవుద్ది, -4 అవుద్ది, అంటే 40 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4. ఎస్, 40లోంచి 4 తీయండి, ఎంత 36 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4. ఇప్పుడు ఏం కావాలి, మనకి ఎన్ కావాలి, సో ఈ 4ని కూడా ఇతరులు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇవతల వైపు వస్తే ఏమవుద్ది, డివిజన్ అవుద్ది. ఎస్, 36/4 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. ఎస్, ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది, 4 1 జర్ 4 9 జర్స్. ఎస్, ఇప్పుడు ఎలా వచ్చింది, 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. మనకి ఏం కావాలి, ఎన్ కావాలి, సో ఎన్ కావాలంటే ఈ -1 కూడా అవతల వైపు తీసుకెళ్ళిపోవాలి. సో 9 -1 అవతల వైపు వస్తే ఏమవుద్ది, ప్లస్ అవుద్ది, 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. సో ఎన్ అనేది ఎంత అవుద్ది అండి, ఇక్కడ 10, అంతే అయిపోయింది. ఇదే ఫైండ్ ద ఎన్ వాల్యూ అంటే, చాలా అంటే చాలా ఈజీ, 4 మార్క్స్ అండి, కంపల్సరీగా 4 మార్క్స్ సమ్ అనమాట. ఇది అడిగితే ఎంత టర్మ్ అడుగుతాడు, లేదంటే ఈ సమ్ అడుగుతాడు, ఆప్షనల్ అనమాట. అడిగితే 4 మార్క్స్, లేదంటే 2 మార్క్స్, కంపల్సరీగా వస్తే 2 వస్తుంది, లేదంటే 4 వస్తుంది. మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకో సమ్ కూడా చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం తీసుకుందాం, సపోజ్ మైనస్లో తీసుకుందాం, -5 -10 -15 సేమ్ ఇయే, -20 సో ఆన్
75 అంటే ఏంటి, వాడే ఏ అని ఇస్తాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చెక్ చేయాలి ఇది ఎంత ఎంత టర్మ్ అని చెక్ చేయాలి. అసలు క్వశ్చన్ అడిగి చెక్ ద -75 అనేది ఈ సిరీస్ ఇస్తాడు వాడు. ఎస్, చెక్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ మీకు తెలుసు, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని. ఎస్ ఎస్, ఇక్కడ ఏఎన్ అంటే ఎంత, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇస్తాడు ఎంత, 75 -75. ఎస్, ఏ అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ -5. నెక్స్ట్ డి, సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీయాలి, అంటే -10లోంచి మైనస్ ఇంటూ, అంటే చూడండి డి అంటే ఇక్కడ రాసుకుందాం, సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీయాలంటే -10లోంచి -5 తీయాలంటే -5, అంటే -10 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుద్ది. సో 5 అంటే -10 +5 అయితే ఎంత, -5. మీకు తెలిసిపోయింది ఎంత, డి వాల్యూ కూడా -5 వచ్చింది. ఎస్, మీకు అన్నీ వచ్చినాయి. మనకి ఏంటి, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ అనేది రావాలి. సో మీకు ఫార్ములా తెలుసు ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. చూడండి సింపుల్గా రాస్తుంది, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్ ఏఎన్ అంటే ఎంత, ఇక్కడ -75 రాసుకోండి. ఏ అంటే ఎంత, ఇక్కడ -5 ప్లస్ ఎన్, ఎన్ అంటే ఎన్ కనుక్కోవాలి, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత, ఇక్కడ -5. అంటే సేమ్ మీకు ఎన్ రావాలంటే ఫస్ట్ ఈ -5ని ఇవతలపైకి తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ -75 -5 ఇవతలపైకి తీసుకెళ్తే ఏమవుద్ది, +5 అవుద్ది. ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ అలా చేసుకుంటే అవతల వైపు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఎస్, -5 ఇంటూ ఎస్, -75 నుంచి +5 తీస్తే ఎంత, -70 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ -5, ఎన్ మైనస్ 1 ఇంటూ -5. ఎస్, సో ఇప్పుడు ఏంటి, ఈ మైనస్ మనకి ఎన్ కావాలి కాబట్టి -5 కూడా ఎవరు తీసుకెళ్ళిపోవచ్చు. ఎస్, మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇవతల వైపు వస్తే ఏమవుద్ది, డివిజన్ చేస్తుంది, అంటే -70/-5 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. ఇక్కడ చూడండి మీకు ఏంటి, మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 5 70లో ఎన్నిసార్లు పోద్ది, 14 టైమ్స్ పోద్ది, అంటే 5 1 0 5 14 0. అంటే ఎలా వచ్చింది మనకి యాక్చువల్గా 14 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1. ఎస్, ఇప్పుడు ఏంటి, మనకి ఎన్ కావాలి కాబట్టి -1 కూడా అవతలపై తీసుకెళ్ళిపోతాం. 14 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఎస్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, ఆన్సర్ 15. ఎస్, వస్తుంది. మీది ఆన్సర్ కరెక్ట్ రాంగ్ చెక్ చేసుకోవడానికి మీకు ఎంత ఎలా ఉంది, 5 సిరీస్లో ఉంది. ఈ 5 సిరీస్ని 5 ఇంటూ చేయండి, 5 15 జర్స్ 75, మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న అదే వస్తుంది, అంతే కదా, అయిపోయింది అంతే. చూడండి ఎంత ఈజీ, చాలా అంటే చాలా ఈజీ అండి ఎంత టర్మ్ అనేది. ఎస్, సో మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మ్యాథ్స్ అనేది చాలా సింపుల్ అండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, మీకు ఇంటర్లో కూడా యూజ్ అవుద్ది. సో మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, ఫార్ములాస్ అనేది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే మీకు ఏదైనా చేయగలరు, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ నుంచి చెప్తాను, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించుకోండి. మనలో నెక్స్ట్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ అంటే, నేను నెక్స్ట్ వీడియో ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది, ఓకేనా. ఎస్, ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ వీడియో ఏ అప్లై చేసినా. నీకు ప్రతి యూనిట్, ప్రతి చాప్టర్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది, అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. మీకు ఆ వీడియోస్ రావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో అప్లోడ్ చేసాడు అని, ఓకేనా. ఎస్, మీకు ప్రతి సమ్ కూడా నెక్స్ట్ ఫస్ట్ ఎన్ని యూనిట్స్ అన్నీ అయిపోయిన తర్వాత షార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాను, ప్రతి సమ్ ఒక్కొక్క షార్ట్స్, ఓకేనా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ.